సినిమా చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంత పాటు వరకు రాజకీయాలు ఉన్న తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే రెండు జర్నీలు మీరు చూసారు. అప్పటికి ఇప్పటికి ఆయన చేంజ్ ఓవర్ ఏం చూసారు సెట్ లో డిప్యూటీ సీఎం అయ్యాక అవ్వకముందు? ఓకే, నేను హానెస్ట్ గా చెప్తాను. బిఫోర్ డిఎస్సీఎం అవ్వకముందు కొంచెం ఎప్పుడు ఆలోచనలు ఉంటారు, కొంచెం బిజీగా థింక్ చేస్తూ ఉంటారు, అలా చాలా బుక్స్ చదువుతారు. అండ్ కొంచెం ఇలా అప్పుడప్పుడు అక్కడ మనం వేరే షూట్ ముంబైలో లేకపోతే పూణేలో షూట్ చేసిన వాళ్ళ పార్టీ మెంబర్స్ ఉంటారు. అలా కొంచెం ఇప్పుడు డీసీఎం అయిన తర్వాత కొంచెం లైక్ హ్యాపీగా ఉన్నారు, బట్ స్టిల్ ఇంకా చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా జరుగుతుంది, బట్ కొంచెం అటెన్షన్ అది కొంచెం లేకుండా ఈజ్ లిటిల్ ఫ్రీ, కొంచెం రిలాక్స్. ఇప్పుడు నవ్వుతున్నారు కొంచెం. చెప్తుంటారు మీతో అంటే ఇలాంటివి చేయాలి అంటే యూత్ కూడా రాజకీయాల గురించి మీ మీద? అవును, చాలా మాట్లాడారు దాని గురించి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి, యూత్ ఎలా ఉన్నారు, హౌ స్మార్ట్ దే ఆర్ ఇప్పుడు ఉండే యూత్. సో అదంతా మాట్లాడారు. మీకు పాలిటిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది? హౌ అవేర్ ఆఫ్ పాలిటిక్స్? I am very far from it. I mean, సార్ ఈ మూవీ చేసినప్పుడే నాకు సార్ ఫ్యూ వీడియోస్ చూసాను. సార్ స్పీచెస్ క్యాన్వాస్ అంతా చేసినప్పుడు అప్పుడే నేను చూసాను. అప్పుడు ఐ వాజ్ షాక్డ్ రియలీ. దట్ గట్స్, మాట్లాడే గట్స్ ఉంది కదా. ఓ మై గాడ్, ఐ నెవర్ సీన్ సమ్మన్ లైక్ దట్. అంత గట్సీగా, అంత ఓపెన్ గా, ఏ ఫిల్టర్ లేకుండా మాట్లాడడం. అండ్ ఇట్స్ వెరీ లైక్ ఇంట్రీగింగ్. సో